అయినంతసేపు ఇంకా ప్రింట్ ఆఫ్ సైలెన్స్. Okay, thank you, sir. Okay, first of all, thankful to the headmaster and the school staff for giving a great opportunity. నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు వచ్చేసరికి శ్యామ్ కుమార్. మాది హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్జిఓ. ఇది తెలంగాణలో ఉంది. నేను తెలంగాణ హైదరాబాద్ నుంచి ఇప్పుడు మీ ఊరికి రావడం జరిగింది. టోటల్ 250 కిలోమీటర్ల పైన నడుచుకుంటూ వచ్చాం మేము. ఎందుకంటే మత్తు పదార్థాల నిర్మూలన కోసం మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఏంటంటే మత్తు పదార్థాలు ఇప్పుడు జీవితాలని చాలా ఆగం చేస్తున్నాయి. అయితే మత్తు పదార్థాలు అంటే తెలుసా మీకు? ఏంటి? మందు, సిగరెట్, ఇంకా కాయిన్లు. ఓకే, మందు, సిగరెట్, కాయిన్లు ఇవి మత్తు పదార్థాలు కదా. ఇవి మీకు తెలిసిన మత్తు పదార్థాలు. ఇవి గుడ్ హ్యాబిట్సా, బ్యాడ్ హ్యాబిట్సా? బ్యాడ్ హ్యాబిట్స్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని మనం ఎంకరేజ్ చేయాలా, డిస్కరేజ్ చేయాలా? డిస్కరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేయాలంటే ఇప్పుడు మన తాతలు కావచ్చు, నాన్నలు కావచ్చు, అన్నలు కావచ్చు, ఎవరైనా సిగరెట్ తాగినా, మందు తాగినా మనం ఏం చెప్పాలి? తాగొద్దు అని చెప్పాలి. గుడ్ గర్ల్. తాగేటోళ్ళని ఏం చెప్పాలి మనం? మీరు అది తాగొద్దు. ఎందుకు తాగొద్దు? ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆరోగ్యం పాడైతే ఏమవుతుంది? ఫస్ట్ మనం సిగరెట్ తాగుతాం. సిగరెట్ తాగినప్పుడు పొగ లోపల పోతుంది. లోపల పోయినాక ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాక ఊపిరి తీసుకోవడం వస్తుందా? రాదు. ఊపిరి తీసుకోకుండా ఏమవుతుంది? చనిపోతారు. ఇప్పుడు మన అన్న కావచ్చు, నాన్న కావచ్చు, తాత కావచ్చు, సిగరెట్ తాగి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయ్యి చనిపోతే మనకు బాధనే కదా. వాళ్ళు మనతో మనకి ఎప్పటికీ ఉండాలి కదా. ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళని అది బంద్ చేయాలి, సిగరెట్ బంద్ చేయాలి. అదే మందు తాగితే ఏమవుతుంది? లివర్ ఖరాబ్ అవుతుంది. లివర్ ఖరాబ్ అయినా కూడా చనిపోతారు. అలాంటివి మత్తు పదార్థాలు ఏవైతున్నాయో అవి వాళ్ళని సేవించకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, లేదా మీ నాన్న తాతలు ఏం చేస్తారు? అరే నువ్వు పోయి రోడ్ మీదకి వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురారా, నీకు చాక్లెట్ ఇస్తా అంటారు. ఎవరన్నా అన్నారా మీతోటి? అన్నారా? ఇప్పుడు నువ్వు పోయి రోడ్ మీదకి వెళ్ళి సిగరెట్ తీసుకొస్తావు. సిగరెట్ తీసుకొస్తాప్పుడు షాప్ వాడు నీకు సిగరెట్ ఇస్తాడు కదా. వాసన ఎట్లా వస్తుంది? గబ్బు స్మెల్ వస్తుంది, అవునా? అది మీరు తీసుకొస్తే ఇప్పుడు నీ చెయ్యి మొత్తం వాసన వస్తుంది. నువ్వు సరిగా కడుక్కోవు, తింటావు. తిన్నప్పుడు అది ఏమవుతుంది? నీ లోపలికి పోతుంది. నీ లోపల పోయినప్పుడు నీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది కదా. కాబట్టి మీరు డైరెక్ట్ చెప్పేయాలి, నేను తీసుకురాను, అది బ్యాడ్ హ్యాబిట్, మీరు నాకు చెప్పొద్దు, చిన్నపిల్లలకి చెప్పొద్దు, చిన్నపిల్లలకి అమ్మొద్దు అని మంచిగా షాప్ వాళ్ళకి చెప్పాలి, మిమ్మల్ని తీసుకురామని వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా తాగేటప్పుడు ఏం చేస్తారు? గ్లాస్ తీసుకురా అంటారు. అరే డాడీ తాగుతుండు, ఒక గ్లాస్ తీసుకురా అని మమ్మీ చెప్తుంది. చెప్తారా? విన్నారా ఎప్పుడైనా? కళ్ళు తాగుతప్పుడు కూడా గ్లాస్ తీసుకురా, నీళ్ళు తీసుకురా అని చెప్తారు కదా. అలాంటివి ఏమైనా చెప్పిరనుకో, అప్పుడు మీరు ఏం చేయాలి? మమ్మీ లేదా డాడీ, అది బ్యాడ్ హ్యాబిట్, డాడీ తాగడమే తప్పు, అలాంటివి మమ్మల్ని తీసుకురామని చెప్పొద్దు. ఇప్పుడు మీరు మమ్మల్ని తీసుకురామని చెప్పారనుకో, రేపు నాడు మాకు అలవాటు అవుతుంది, మేము కూడా చెడుదారిలో పోతాము. పోయినప్పుడు మళ్ళీ మీరే బాధపడతారు. కాబట్టి అలాంటి పనులు మాకు చెప్పొద్దని మీ తల్లిదండ్రులు చెప్పాలి. చెప్తారా? చెప్తారా? మళ్ళీ గట్టి చెప్పాలి, నాకు వినిపించాలి కదా. అవి బ్యాడ్ హ్యాబిట్స్, అవి వాడొద్దు, మాకు చెప్పొద్దు, మేము చిన్నపిల్లలము, మేము మంచి భవిష్యత్తు ఉంది, రేపటి దేశానికి మేమే ఏంటి పరిపాలించే నాయకులము, అవునా? కాబట్టి మాకు అలాంటివి చెప్పొద్దని చెప్పి మీ తల్లిదండ్రులు చెప్పాలి. చెప్తారా? సరే, మీరు చెప్తాంటారు కదా, మనం ఒక ప్రామిస్ చేసుకుందామా? సరే, ప్లెజ్ ఎప్పుడో వచ్చు కదా అందరికీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. చేతులు పెట్టండి. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, మా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరు కూడా మత్తు పదార్థాలను సేవించము. ఎవరైనా మత్తు పదార్థాలను సేవిస్తే వారికి దానివల్ల కలిగే దుష్పరిణామాలను తెలియజేసి వారిని మంచి మార్గంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తానని ఆ భగవంతుని మీద, నా తల్లిదండ్రుల మీద, నా దేశం మీద ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రాచకొండ నుంచి వాట్స్ యువర్ గుడ్ నేమ్? శ్యామ్ కుమార్. రాచకొండ అంటే తెలంగాణ హైదరాబాద్ దగ్గర ఉంటుంది. అది అన్న భాష కూడా కొంచెం స్లాంట్ మారిపోలే. మంచిగా ఉన్నారా? మరి మంచిగా విన్నారా మీరు?
అది జర చెప్పండి రా భయ్, మంచిగా విన్నారా లేదా? ఏం చెప్పాడు అన్న? వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు మత్తు పదార్థాలు కాదు, స్కూలుకి 100 మీటర్ల పరిధిలో ఎక్కడా కూడా సిగరెట్ కానీ, బీడీ కానీ, మందు కానీ, మద్యం అంటారు దాన్నే, మందు కానీ, గంజాయి కానీ ఏవి అమ్మకూడదు. అసలు బడిలో గుట్కాలు వేసుకొని ఉమ్మేయటాలు, సిగరెట్ పీకలు పడేయటాలు అలా చేయకూడదు. ఆ సిగరెట్ వాసన అసలు ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఇంట్లో దేవుడికి సాంబ్రాణి కడ్డీ వెలిగిస్తారా, అది కూడా వెలిగించొద్దు అంటున్నారు. వెలిగించొద్దని చెబుతున్నారు అది కూడా. సరే, ఏదైనా అన్న కరెక్ట్ టైంలో మన స్కూల్కి వచ్చి మిమ్మల్ని మీ మనసుల్లో ఒక నో టొబాకో డే, నో డ్రగ్ డే, డ్రగ్స్ ఏమి వాడకూడదు, టొబాకో వాడకూడదు, మద్యం సేవించరాదు అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని మీలో కలిగించినందుకు పాఠశాల తరఫున అన్నకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దీని మీద ఒక మాస్టర్ కూడా, రమణ మాస్టర్ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ప్రోగ్రామ్ పేరెంట్సా? నషా ముక్త్ భారత్ మూమెంట్, డ్రగ్ ఫ్రీ ఫ్యూచర్. చూసారు అందరూ ఆ బొమ్మ? ఇందులో ఇంగ్లీష్లో రాస్తుంది డ్రగ్ ఫ్రీ ఫ్యూచర్. డ్రగ్స్ అంటే గుట్కాలు, పార్పరాకు, అదేవిధంగా మందు, ఇలాంటివన్నీ కూడా మీ ఇంటి దగ్గర ఎవరైనా పెద్దవాళ్ళు తాగుతుంటే మీరు వాళ్ళు కొట్టినా సరే, నానా నువ్వు తాగొద్దు అని గట్టిగా మీరందరూ కూడా చెప్పారనుకోండి, టీవీలో ఒక పెద్ద యాడ్ వస్తుంది, చూసారు చూడలేదు మీరు? ఒక ఆయన సిగరెట్ తాగుతూ ఉంటాడు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి పోకపోయేసరికి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, ఆ సిగరెట్ తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్లో వేస్తాడు. చూసారా యాడ్? అట్లాగే మీరు కూడా మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు చెప్పి ఈ ధూమపానాన్ని, అలాగే డ్రగ్స్ని, వీటన్నిటిని కూడా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర మానిపించేటట్టుగా మీరు కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఓకే. మెయిన్ థీమ్ ఏంటంటే అందరూ కలిసి ముందుకు రావాలని సార్, మాతో ఒక అడిగేయాలని. అంతే. సరే, కింద మా పిల్లలు రోడ్డు దాకా వస్తారు. బెస్ట్ సార్, థ్యాంక్ యూ. రోడ్డు అవతరాలు ఎవరా? రండి, బ్యాగులు తీసుకురండి.